గండాలయ స్వామిని నాతో పాటు మీరు కూడా దర్శించుకుందరు. ఒక్కసారి వచ్చేయండి. అమావాస్య రోజు ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. మనకి ఈ ఫ్రైడే అమావాస్య ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం. ఈ గండాలయ స్వామి దగ్గరికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉంటాయి. మనకి ఎయిమ్స్ మంగళగిరికి వెళ్ళే దారిలో ఒక ఘాట్ రోడ్డు ఉంటుంది, అక్కడి నుంచి ఒక మార్గం ఉంటుంది. అలాగే పానకాల స్వామి గుడి దగ్గర నుంచి అయితే కనుక మెట్ల మార్గం ఉంటుంది. మెట్ల మార్గం చూసుకునే వాళ్ళకి 740 నుంచి 750 మెట్లు ఉన్నాయి. చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ స్కిప్ చేసుకొని అమావాస్య రోజు మనకి ఘాట్ రోడ్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మనకి ఎలో చేస్తారు. ఓన్లీ 2 వీలర్స్నే ఎలో చేస్తారు. అమావాస్య రోజు మాత్రమే ఘాట్ రోడ్ అనేది ఓపెన్గా ఉంటుంది అనమాట. ఆ రోజు మీరు ఆ ఘాట్ రోడ్ యూజ్ చేసుకుని ఈ స్వామిని అయితే కనుక దర్శించుకోవచ్చు. అక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మనకు నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనె అలాగే ఒత్తు. మీకు ఇక్కడ స్వామివారి రూపం అంటూ ఏమీ ఉండదు. ఈ అఖండ జ్యోతి ఏదైతే వెలుగుతుందో అదే స్వామివారి రూపం. 365 రోజులు సీజన్తో సంబంధం లేకుండా ఈ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది అనమాట. మనం తీసుకువెళ్ళిన నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో ఈ దీపంలో వడ్డించుకుంటే సరిపోతుంది. ఈ స్వామివారి దగ్గరికి ఎక్కువగా మనకు రాబోయే గండాల నుంచి తప్పించమని, అలాగే అపమృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తప్పించమని స్వామివారిని వేడుకుంటూ ఉంటారనమాట. మాకైతే చాలా అంటే చాలా నమ్మకం. మీకు కూడా వీలు కుదిరితే దర్శించుకోండి స్వామివారిని. మేము మార్నింగ్ 6:30కే వెళ్ళిపోయాము. అప్పటికే పైన రద్దీ ఎక్కువ ఉందని మమ్మల్ని బయట అయితే కనుక ఆపేశారనమాట. ఆ రద్దీ క్లియర్ అయిన తర్వాత వదిలేరు. మీకు మంచు చూసారా ఎంత ఉందో. అప్పటికే దర్శనం అయితే కనుక చాలా మందికి అయిపోయిందనమాట. చక్కగా స్వామివారి దర్శనం తర్వాత అక్కడ దాతల సహకారంతో ప్రసాదం పెడతారు. చక్కగా తినేసి స్వామివారిని దర్శించుకో